వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం దేశంలో అత్యధిక ఆదరణ పొంది దాదాపుగా పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైళ్లు. చాలా కాలంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం డిమాండ్ ఉండడంతో రైల్వే శాఖ ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించింది. చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారవుతున్న వందే భారత్ స్లీపర్ రైల్ పిక్స్ ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అందరిలో ఆసక్తి మరింతగా పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తొలి స్లీపర్ రైలు కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంటుందని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలును కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రారంభించే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉంది. రైల్వేలో బిజీ రూట్స్గా పరిగణించే కాచిగూడ, విశాఖపట్నం, కాచిగూడ, తిరుపతి, సికింద్రాబాద్, పూణే మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉందని తెలుస్తోంది. మొదటి రైలు సికింద్రాబాద్, పూణే మార్గంలో నడవచ్చని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైల్లో ఏసీ, నాన్ ఏసీ విభాగాలుంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బయటకు మాత్రం ఇప్పుడున్న వందే భారత్ రైళ్ల లాగానే ఉంటాయి. లోపల మాత్రం పూర్తిగా మారిపోతుంది. విశాలమైన బెర్త్ క్యాబిన్స్, పై బెర్త్ ఎక్కేందుకు వీలుగా స్టెప్స్ వంటి సౌకర్యాలుంటాయి. పూర్తిగా సౌండ్ ప్రూఫ్ కావడంతో బయట నుంచి ఎలాంటి శబ్దాలు ఉండవు. హాయిగా నిద్రించవచ్చు. స్లీపర్ రైల్లో 16 కోచ్లు, 823 బెర్తులు ఉంటాయి. టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.